మరి గతించిన 9 నెలలు ప్రభు తన రెక్కల నీడలో మనల్ని కాపాడి ఉన్నారు. మరొక శ్రేష్టమైనటువంటి నెల దినములు ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. 2 చేతుల పైకి దేవుని మహిమ చెప్పండి. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ను ఓపెన్ చేయండి. రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 33వ వచనం చదువుతాం. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చాను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకి తానే బలిపీఠము ఎక్కెను. దేవుని పిల్లలారా, యెరోబామును గురించి మనము నేర్చుకుంటున్నాం. యెరోబాము సొలొమోను రాజు ఇంట్లో ఒక సేవకుడిగా, పనివాడిగా ఉండేవాడు. రాజు అతని సామర్థ్యమును గుర్తించి యెరోబామును ఒక ఆఫీసర్గా నియమించాడు, ఒక అధికారిగా నియమించబడ్డాడు. దేవుడు యెరోబామును ఏర్పరచుకుని ఆఫీసర్ యొక్క స్థానములో నుంచి రాజు స్థానములోనికి దేవుడు యెరోబామును హెచ్చించాడు. యెరోబాము 10 గోత్రములతో ఏర్పడిన ఇశ్రాయేలు రాజ్యమునకు రాజు అయ్యాడు. రాజుగా పరిపాలన ప్రారంభించాడు. రాజుగా తన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు, కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, కొన్ని కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. వాక్యం అంటుంది 30వ వచనంలో, 30వ వచనం, దాని వరకు ఈ రెంటిలో ఒక దాని జనులు పూజించుట వలన, ఈ మాట వినండి, రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. రాజు చేసిన కార్యము, రాజు చేసిన పని ఏమైందట? పాపమునకు కారణమయ్యింది. ఒక రాజుగా తన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుడు అతనికి ఒక రాజ్యమును అప్పగించాడు. కొన్ని లక్షల మంది ప్రజలను దేవుడు యెరోబాముకు అప్పగించాడు. మరి యెరోబాము చేసిన కార్యములు ప్రజల జీవితాల్లోనూ రాజు జీవితంలో కూడా పాపమునకు కారణమయ్యిందట. అది దేవునికి ఎంత మాత్రమునో ఇష్టముగా అనిపించలేదు. పిల్లలారా, దేవుడు మనకు అందరికీ కుటుంబాలు ఇచ్చారు. మన కుటుంబ జీవితంలో, మనకు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనము తీసుకునే నిర్ణయాలు, మనము చేసే కార్యములు, వాటి యొక్క ప్రభావము ఖచ్చితంగా మన కుటుంబాల మీద ఉంటుంది. నువ్వు చేసే పని దేవునికి ఇష్టమైనదిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కనికరము నీ మీద, నీ కుటుంబం మీద, నీ తరముల పైన ఉంటుంది. చెప్పండి గట్టిగా. అలా కాకుండా ఒకవేళ మనం చేసే కార్యం, మనం చేసే పని, మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు దేవునికి ఆయాసకరముగా ఉంటే,
దేవునికి బాధను కలిగించేవిగా ఉంటే దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా మన కుటుంబాల పైన, మన జీవితాల పైన ఉంటుంది. వాక్యం అంటుంది అది పాపమునకు దారి తీస్తుంది. పాపం వలన వచ్చే జీతము మరణము. మరణము వలన దుఃఖము ఏర్పడుతుంది. మరణము వలన ఆ కుటుంబములో ఒక వ్యక్తి లేనటువంటి లోటు ఏర్పడుతుంది, శూన్యం ఏర్పడుతుంది. అందుకే పిల్లలారా వినండి, మనం చేసే కార్యముల మీద దేవుని కనికరము దిగి రావాలి. దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. దేవుని ఆశీర్వాదం మనం అనుభవించగలగాలి. అది ఈరోజు యెరోబామును మన ముందు పెట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ యెరోబాము ఏం చేశాడు? ఏమండి, అతడు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. అతడు చేసిన కార్యం, ఏం కార్యం చేశాడు యెరోబాము అంటే 27వ వచనం రాయబడ్డది. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి, మొదటి మాట యెరోబాము తన హృదయమందు చెడు తలంపును తలంచాడు. చెడు ఆలోచన కలిగి ఉన్నాడు, చెడు ఉద్దేశమును కలిగి ఉన్నాడు, చెడు భావమును కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలు దేవుని చిత్తమును తలంచాలి. మీ ఎడల ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అన్నది వాక్యం. ప్రభు చెప్పిన మాట. ఇక్కడ కూర్చున్న మనందరి పట్ల దేవునికి ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరి ఉద్దేశము ఉన్నది. దేని మేము చెప్పండి. నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి. నీ పట్ల దేవుని ఆలోచన ఏంటి, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. దాన్ని అనుసరించాలి, దాన్ని నెరవేర్చాలి. దానికి అనుగుణముగా మనము జీవించాలి. అది ఆశీర్వాదం. అంతేకాని చెడు తలంపులు తలంచు వారముగా, చెడు ఆలోచనలు కలిగిన వారముగా ఉండకూడదు. అది చాలా నష్టం. ప్రభు అంటారు, మనము తలంచిన చెడు తలంపట తిరిగి మన నెత్తి మీదకే వస్తుంది అని చెప్పారు. నువ్వు చెడు తలంపు తలంచావనుకో ఏమవుతుంది? ఎవరు తీసిన గోతిలో వారే పడతారట. ఒక వ్యక్తి కోసం నేను గొయ్యి తవ్వితే ఆ గోతిలో నేనే పడతాను. ఇప్పుడు నా కోసం నువ్వు గొయ్యి తవ్వావనుకో ఆ గోతిలో నువ్వు పడతావు. నువ్వు ఏదైనా చెడు తలంపును కలిగి ఉన్నావు అనుకో అది తిరిగి రివర్స్ అవుతుంది, నీ తల మీదకే దాని ప్రభావం వస్తుంది, దాని శిక్ష, దాని పనిష్మెంట్ అనుభవిస్తుంది. అందుకే ప్రభు అంటారు, చెడు తలంపులు తలంచకూడదు. చెడు తలంపు, చెడు ఆలోచనలు, చెడు నిర్ణయాలు, చెడు కార్యములు పాపమునకు కారణమవుతాయి. అది మొదటిది. రెండవది ఏం చేశాడు? 28వ వచనం, 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. చూడండి అక్కడ ఏమి రాయబడ్డదంటే 2 బంగారపు దూడలను చేయించాడట. ఏం చేయించాడు? 28వ వచనంలో 2 బంగారపు దూడలు చేయించాడు, 2 బొమ్మలను చేయించాడు. ఒకటి దానిలో పెట్టాడు, ఇంకొకటేమో బేతేల్లో పెట్టాడు. ఇప్పుడు ప్రజలందరినీ పిలిచి అంటాడు, ఇశ్రాయేలులారా వినండి, మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకుని వచ్చిన మీ దేవుడు ఇవే అని చెప్పి ప్రజలందరినీ విగ్రహారాధన చేయునట్లుగా నడిపించాడు. బొమ్మలను చేయించాడు, ప్రజలందరి చేత విగ్రహారాధన చేయించాడు. ప్రభు అన్నారు, ప్రభువుని ఆరాధించమని చెప్తుంటే యెరొబాము ఏం చేస్తున్నాడు?
బొమ్మల దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. బొమ్మల దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. విగ్రహము దేవునికి హేయము, అసహ్యం. అందుకే మనం నేర్చుకున్నాం, దేవుని పిల్లలంగా మనము విగ్రహారాధన చేయకూడదు. రెండవది ఏం నేర్చుకున్నాం? విగ్రహారాధన చేయించకూడదు. మనము చేయకూడదు. తర్వాత ఎవరితో కూడా మనం చేయించకూడదు. ఇంకో మాట చెప్పనా, విగ్రహారాధన జరుగుతున్న ఆ చోటికి మనము వెళ్ళకూడదు. మనకేంటి పని? మనం ప్రభువు రక్తంలో కడగబడిన వారము, మనము పరిశుద్ధపరచబడిన వారము, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారము గనక మనకు సంబంధము లేని ఆ స్థలములోనికి వెళ్ళవలసిన అవసరత మనకు లేదు. పిల్లలారా వినండి, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అన్నాడు. ఏంటట? విగ్రహారాధనకు దూరంగా పారిపోమంటున్నాడు దేవుడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే దానితో కౌగులించుకుంటున్నారు, దానితో జత కడుతున్నారు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, విగ్రహారాధనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. దూరంగా పారిపోమంటున్నాడు దేవుడు. దూరంగా ఉండు. దేవుని పిల్లలారా, నువ్వు చేయకూడదు, చేయించకూడదు. విగ్రహారాధన సంబంధమైన ప్రతి దానికి మనము దూరముగా ఉండాలి. ప్రభు చెప్పారు కదా, ఆకాశమందు కానీ, భూమి యందు కానీ, నీళ్ల యందు కానీ దేని రూపమును చేసుకొనకూడదన్నాడు. దేని రూపం అన్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు రూపమును ఇంట్లో పెట్టుకుంటున్నారు. దేని రూపము చేయొద్దు అన్నాడు. యేసు ప్రభును మనము వెతకవలసింది వాక్యములో వెతకాలి, బొమ్మలో వెతకూడదు, విగ్రహములో వెతకూడదు. అది మనకు ఆశీర్వాదం కాదు. మనకి ఆశీర్వాదం ఏంటి అని అంటే యేసు ప్రభును వాక్యములో వెతకాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అది మనకు ఆశీర్వాదం. విగ్రహారాధనకు దూరముగా ఉండాలి. మూడవది మనం నేర్చుకున్నాం. మూడవ మాట ఏం చేశాడు? 30వ వచనం, దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని పూజించుట. యెరొబోము చేసిన కార్యం ఏంటి? ఒకటి, చెడు తలంపును కలిగి ఉన్నాడు. చెడు తలంపులు పాపమునకు కారణము. 2, బొమ్మలను చేయించాడు, విగ్రహములను చేయించాడు. విగ్రహము దేవునికి అసహ్యము. విగ్రహమును కలిగి ఉంటే అదేమవుతుందో తెలుసా? పాపమునకు కారణమవుతుంది. అందుకే విగ్రహముల జోలికి పోవద్దు అన్నారు ప్రభువారు. చిన్నపిల్లలారా, మీరు విగ్రహముల జోలికి పోవద్దు. అది మన పని కాదు. వాక్యమే మనకు ఆధారం తప్ప విగ్రహము మనకు ఆధారము కాకూడదు. దాని జోలికి మనం పోవద్దు, దాని దరిదాపులకు మనం పోవద్దు. ఎలాగ ఉందో కూడా తొంగి చూడొద్దు. అది నీకు అవసరము లేదు. నీకు అవసరము లేని దాని వైపు నువ్వు మనసు పెట్టొద్దు. నీకు అవసరము కానిది, అవసరము లేని దాని వైపు నీ అడుగులు వేయొద్దు. అవసరము లేని దాని మీద నీ మనసు పెట్టొద్దు. నీ కళ్ళు దృష్టి అంతా ఎక్కడ ఉండాలనంటే యేసు వైపు చూడాలి. చెప్పండి గట్టిగా, ఎవరు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. యేసు వైపు చూడాలి, అది నేర్చుకోవాలి. అది మానేసి ఏమండి యేసుకు సంబంధం లేని వాటిని చూస్తే ఎలా? మూడవది ఏం చేస్తాడట? ప్రజలను పూజించేవారిగా మార్చేస్తాడు. ఎవరిని? విగ్రహాలను. దేవుని పూజించమని దేవుడు చెప్పాడు. దేవుడు పూజార్హుడు. దేవుడు మేము చెప్పండి, మన దేవుడు ఎవరట? పూజార్హుడు.
పూజించబడుటకు యోగ్యుడు. పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు నిత్యము గాన ప్రతిగానములతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు, గానము చేయించు ఉన్నారు, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. పిల్లలారా, భూమి మీద కూడా మనం అదే పని చెయ్యాలి, అదే పని చెయ్యాలి. దేవుని పూజించేవారు, దేవుని ఆరాధించే వారముగా మనం ఉండాలి. ఒకానొక రోజున ప్రభు ఉండే చోటికి మనం కూడా వెళ్తాం. ప్రభు వస్తారు, మనం తీసుకుని వెళ్తారు. ఎక్కడికి? ప్రభు ఉండే చోటు తీసుకువెళ్తారు, పరలోకాన్ని తీసుకువెళ్తారు. అది ప్రభు ఇచ్చిన వాగ్దానం. మరి అక్కడ ఏం జరుగుతుంది? ప్రభు ఉన్న చోట ఏం జరుగుతుంది? నిత్యము ఆరాధన జరిగింది, నిత్యము ఆరాధన జరిగింది. అందుకే దేవుని పిల్లలు ఈ భూమి మీద ఉండగా యేసు ప్రభుని ఆరాధించడం నేర్చుకోవాలి, యేసు ప్రభుని పూజించడం నేర్చుకోవాలి. మనుషులను పూజించకూడదు, మనుషులను పూజించకూడదు. నేను పోయిన వారం చెప్పాను, తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువులను గౌరవించాలి. అంటే పూజించకూడదు. నువ్వు పూజిస్తే అది పాపమునకు కారణమవుతుంది. మనుషులను పూజిస్తే అది పాపమునకు కారణమవుతుంది. యెరొబెయాము ఏం చేస్తాడంటే ప్రజలను విగ్రహాన్ని పూజించడాన్ని నడిపించాడు. అందుకే అతడు చేసిన కార్యము పాపమునకు కారణమై. ఇప్పుడు 4వ విషయం చెప్తాను. 4వ విషయం ఏం చేశాడు యెరొబెయాము అనంటే 31వ వచనం చదువుతాం. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. 31వ వచనంలో 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటేమిటనంటే ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి. పిల్లలారా వినండి, దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక పద్ధతి నేర్పించాడు. దేవాలయము యెరూషలేములో ఉంది. ఇశ్రాయేలీయులు ఆ ఇశ్రాయేలు దేశములో ఆ యెరూషలేముకు ఎంత దూరముగా ఉన్ననో ఇశ్రాయేలు అందరూ వారి వారి కుటుంబాలతో కలిసి యెరూషలేములో ఉన్న దేవాలయములోనికి రావాలి. ఎక్కడ పడితే అక్కడ వారు ప్రభుని ఆరాధించకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఆ దేవుని కొరకు ప్రత్యేకమైన స్థలాలు నియమించకూడదు. కానీ యెరొబెయాము ఏం చేస్తాడు? ప్రజలను దేవుడు చెప్పినట్లుగా యెరూషలేములోనికి వెళ్ళనివ్వకుండా యెరొబెయాము ఏం చేశాడట? ఎక్కడ పడితే అక్కడ ఒక ఉన్నత స్థలం కట్టేయడం, ఒక ఉన్నత స్థలమును కట్టించడం, దాన్ని మందిరముగా ఏర్పాటు చేయడం. ప్రజలారా, ఇదిగో ఇదే మందిరము, ఇందులో మీరు దేవుని ఆరాధించండి, ఇందులోని దేవుని పూజించండి అని చెప్పడం. దేవుని పిల్లలారా, మందిరము దేవునికి కావాలి, మందిరం కావాలి. దేవుని ఆరాధించడానికి, దేవుని పూజించడానికి, ఇలాగ మనం అందరం కూర్చోడానికి మందిరము కావాలి, మందిరమును కట్టాలి. కానీ ఆ మందిరములో ప్రభువు ఉండుటకు అనుకూలత ఉండాలి. మందిరం కట్టామండి, ₹1 కోటి ఖర్చు పెట్టి మందిరం కట్టాం, అందులో ప్రభు లేకపోతే ఉపయోగం ఉంటుందా? మనం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నామండి, 30-40 లక్షలు ఖర్చు పెట్టి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం, చాలా చక్కగా అందంగా కట్టుకున్నాం ఒక మంచి ఇల్లు. కట్టిన తర్వాత ఆ ఇంటిలో ఉండటానికి, మనము ఉండటానికి మనకు అనుకూలత ఏర్పడలేదనుకో, ఆ ఇల్లు కట్టడం వలన ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. మనం ఇల్లు కట్టామంటే, చిన్నదైనా పెద్ద ఇల్లు కట్టామంటే ఏం చేయాలి? అందులో నువ్వు నివాసం ఉండగలగాలి, నీ కుటుంబం అంతా అందులో నివాసం ఉండగలగాలి. అది కదండి ఆశీర్వాదం. ఇప్పుడు మందిరాన్ని కట్టుకున్నాం, మందిరాన్ని కట్టాం. మందిరం అంటే ఏంటి?
దేవుని ఆరాధించే పిల్లలు కూడుకునే స్థలం మందిరం అంటే. దేవుని ఆరాధించే పిల్లలు కూడుకునే స్థలం. అది అరుగు మీద అయినా పర్వాలేదు, అది ఇంటిలో అయినా పర్వాలేదు, ఇలాంటి ఒక మందిరంలో అయినా పర్వాలేదు. దేవుని ఆరాధించడానికి దేవుని పిల్లలు ఎక్కడ కూడుకున్నా పర్వాలేదు. కానీ అక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుడు ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుడు లేడనుకోండి మనం ఎంత గొప్పగా మందిరాన్ని కట్టించినా ప్రయోజనం ఉండదండి. ప్రయోజనం ఉండదు. దేవుడు లేని చోటట దేవదూతలు కూడా ఉండలేకపోయారట. యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన తీసుకుని వచ్చి ఆ పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టారట. అప్పుడు దేవదూతలు అందరూ అనుకున్నారట, యేసుప్రభు లేని పరలోకంలో మనం ఉండటం ఎందుకు, మనం కూడా యేసుప్రభు ఉన్న చోటికి వెళ్ళిపోదాము అనుకున్నారట. అప్పుడు దేవదూతలు అందరూ కలిసి ఏం చేశారు, ఈ భూమి మీదకి వచ్చారు, ప్రభు ఉన్న పశువుల పాకలోనికి వచ్చేసారు. ఒక గొప్ప వెలుగుతో నింపబడదు. ప్రతిగానాలతో వారు దేవుని స్తుతించి ఆరాధించారు. దేవుని పిల్లలారా, ఈ రోజున మన జీవితాలలో, మన కుటుంబాలలో, మనం కలిగి ఉన్న సంఘములో దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రభు చెప్పారు, మనము బలిపీఠమును కట్టవలెను అని చెప్పారు. చెప్పండి గట్టిగా. ఏం కట్టాలి? మనము బలిపీఠాలు కట్టాలి. దేవునికి కావాల్సిన ఉన్నత స్థలాలు కాదండి. దేవునికి కావాల్సిన ఉన్నత స్థలాలు కాదు, గొప్ప గొప్ప మందిరాలు కాదు, గొప్ప గొప్ప మందిరాలు కాదు. మనం పాస్ట్గా చెప్తూ ఉన్నాను, పలానా చోట మందిరం కడుతున్నారండి, దానికి దాదాపు తక్కువైతే ఒక 4 కోట్లు ఖర్చు అవుద్దండి అంటున్నాడు. పిల్లలారు వినండి, డబ్బులుంటే ఎంత బిడ్డను కట్టుకోవచ్చు కాదు అని అన్నాం. కానీ దేవునికి కావలసింది కోట్లు పెట్టి కట్టే బిల్డింగులు కాదు, బిల్డింగులు కాదు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? దేవునితో కట్టబడే జీవితం కావాలి. దేవునితో కట్టబడే జీవితం కావాలి. అదే బలిపీఠం అంటే. బలిపీఠం అనుభవం అంటే ఏంటి? దేవునితో కట్టబడటం. బలిపీఠం అంటే సహవాసం, దేవునితో సహవాసం. బలిపీఠం అంటే రెండవ అర్థము సంబంధం, దేవునితో సంబంధం. బలిపీఠం అంటే స్వరూపములోనికి మార్చబడుట, దేవుని స్వరూపములోనికి మార్చబడాలి. బలిపీఠం అంటే సంబంధం, బలిపీఠం అంటే సమర్పణ. బలిపీఠం అంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. అది బలిపీఠం అంటే. బలిపీఠం అంటే సహవాసం, బలిపీఠం అంటే సంబంధం, బలిపీఠం అంటే ఏమండి? దాని ముందు 3 చెప్పాను. 4వది సమర్పణ అంటే 1 సహవాసం, 2 సంబంధం, 3 స్వరూపములోనికి మారుట. స్వరూపములు, ఎవరి స్వరూపము? యేసుప్రభు స్వరూపంలోనికి మారారు. 4 సమర్పణ. అది బలిపీఠం అంటే. ఆ బలిపీఠం ఎలా ఉండాలో తెలుసా? బైబిల్ చెప్తుంది, ప్రార్థనా బలిపీఠముగా ఉండాలి. మేము చెప్పండి, ఏ బలిపీఠం కట్టుకోవాలి మనం? ప్రార్థనా బలిపీఠం కట్టాలి. ప్రార్థనా బలిపీఠం ఉండాలి. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో ప్రార్థనా బలిపీఠాలు కట్టబడాలి. ప్రార్థన ఉంటేనే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ప్రార్థన లేని చోట దేవుని కార్యాలు జరగవు. ప్రార్థన ద్వారానే సమస్తమును సాధ్యము అని యేసు ప్రభు చెప్పారు. ఉపవాస ప్రార్థన వలననే సమస్తమును సాధ్యము అన్నారు. ఏదైనా జరిగిద్ది. నీ కుటుంబం అంతా దేవుని బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చెయ్యండి. ఎటువంటి కార్యమునైనా దేవుడు మీ కుటుంబములో జరిగిస్తాడు. ఈ రోజున అది కావాలి మన జీవితాల్లో.
మనం అది కదా కలిగి ఉండవలసింది. ప్రార్థన బలిపీఠాలు కావాలి. నా ప్రార్థన వేరు, నీ ప్రార్థన వేరు, నీది నీదే, నాది నాదే అంటే సుఖము లేదు. నువ్వు చేసుకున్న తర్వాత చేసుకుంటానంటే సుఖము లేదు. వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన కూడా ఉండాలి. మన ఇంట్లో వ్యక్తిగతమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి దేవునితో వ్యక్తిగతమైన సహవాసము, సంబంధం కలిగి ఉండాలి. రెండవది కుటుంబ ప్రార్థన ఉండాలి. నీ ఇంట్లో ప్రభువుని కలిగిన వాళ్ళందరూ కలిసి రోజు కుటుంబముగా ప్రార్థన చెయ్యాలి. మూడవది సంఘ ప్రార్థన ఉండాలి. సంఘ ప్రార్థన అంటే సంఘమంతా కలిసి నీ ఇంటిలో ప్రార్థన చేయాలి. ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇంటింట ప్రార్థన జరుగుతూ ఉంది. మంగళవారం కొన్ని ప్రాంతాలు, బుధవారం కొన్ని ప్రాంతాలు. పిల్లలారు వినండి, వాక్యం ఏమంటుందనంటే మంగళవారం జరిగే ప్రార్థన, బుధవారం జరిగే ప్రార్థన మీ గృహాలలో జరగాలి. సంఘమంతా కూడుకోవాలి, సంఘమంతా కలిసి ప్రభుని ఆరాధించాలి, ప్రభుని ఆరాధించాలి. అది మన కుటుంబాల్లో ఉండాలి. ప్రార్థన బలిపీఠములు కట్టుకోవాలి, అది మనకి ఆశీర్వాదం. రెండవది ప్రభు చెప్పారు, వాక్యపు బలిపీఠములు ఉండాలట. ఏముండాలి? వాక్యపు బలిపీఠం. వాక్యపు బలిపీఠం అంటే వాక్యానుసారముగా బ్రతుకుట అని అర్థం. ప్రభు అంటారు, మీరు వినువారు మాత్రమై ఉండక వినిన వాక్యము ప్రకారము ప్రవర్తించువారుగా ఉండుడి అన్నారు. దేవుని మందిలో వాక్యం విన్నావు, రోడ్డు మీదకి వెళ్ళి దులిపేస్తావు అనుకో, ఉపయోగం ఉండదు. నువ్వు విన్నటువంటి వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రభు చెప్పారు, ఆయన వాక్యానుసారముగా మనము జీవించాలి. ఈ లోకంలో మనల్ని నడిపించేది వాక్యమే అయి ఉండాలి. మనల్ని నడిపించేది, మన కుటుంబాన్ని నడిపించేది వాక్యమే అయి ఉండాలి. లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతి ఇవి కాదు మనల్ని నడిపించవలసింది. వాక్యముని నడిపిస్తే నిజంగా నీ జీవితం, నీ కుటుంబం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాక్యపు బలిపీఠాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుని పిల్లలారా సహవాసం అనే బలిపీఠాన్ని కలిగి ఉండాలి. ఏముండాలి? సహవాసం అనే బలిపీఠం. సహవాసం అనే బలిపీఠం ఏంటి? ఒక ఇద్దరు ముగ్గురు కలుసుకున్నారు అనుకోండి, ఒక ఇద్దరు లేదా ముగ్గురు కలుసుకున్నారు అనుకోండి, ఆ ఇద్దరు ముగ్గురు మధ్య ఉండవలసినటువంటి ఆ సహవాసం ఎలా ఉండాలి అని అంటే, ఆ ఇద్దరు ముగ్గురు మధ్య దేవునికి సంబంధించిన మాటలే వారి మధ్యలో ఉండాలి. దేవుని మేము చెప్పండి. నీవు నీ తోటి వ్యక్తితో కలిసి ఇంకొక ఇద్దరు ముగ్గురితో కలిసావు అనుకో, మీ మధ్య ఏముండాలి? దేవుని మాటలే ఉండాలి. దేవునికి ఏం చేశాడో వాళ్ళకి చెప్పాలి. దేవుడు వాళ్ళకి ఏం చేశారో వాళ్ళని అడిగి నువ్వు తెలుసుకోవాలి. దేవుని గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి, దేవుని ప్రేమను గురించి మాట్లాడుకోవాలి, దేవుని శక్తిని గురించి మాట్లాడుకోవాలి. అది సహవాస బలిపీఠం అంటే. అంతేగాని ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆమె ఎలాగా, ఇతరు ఎలాగా, ఆ అమ్మాయి ఎలాంటిదట, ఈ కుటుంబం ఎలాంటిదట, వీళ్ళు ఎలాంటి వాళ్ళంట, వాళ్ళు అలాంటి వాళ్ళంట, నీకెందుకట అవన్నీ నీకెందుకు? నీకు కావాల్సిందేంటి? దేవుని సహవాసం కావాలి. దేవుని సహవాసం. మనం దేవుని పిల్లలమండి. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి, బాగున్నారని పలకరించుకోవాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారని అడగాలి. ఏమైనా పరిస్థితులు, ఏమైనా సమస్య ఉంటే అడిగి తెలుసుకుని ప్రార్థన చేసుకోవాలి. కొంతసేపు కలిసి ప్రార్థన చేసుకోవాలి, కొంతసేపు కలిసి దేవుని స్తుతించాలి, కొంతసేపు కలిసి దేవుని ఆరాధించాలి, కొంతసేపు కలిసి దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఒకరితో ఒకరము చెప్పుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. మన జీవితాల్లో
అలాంటి బలిపీఠపు అనుభవమును మనమందరం కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటో తెలుసా? ఆత్మీయత అనే బలిపీఠం ఉండాలి. ఏ బలిపీఠం అండి? ఆత్మీయత. ఆత్మీయత అనే బలిపీఠం ఉండాలి. ఆత్మీయత అంటే భక్తి, విశ్వాసము, పరిశుద్ధత, నిరీక్షణ, ఇవన్నీ కలగలిపినది ఆత్మీయత. ఆత్మీయత వాక్యం చెప్తుంది, ఆత్మీయత కలిగిన వారట ఆత్మానుసారంగా జీవిస్తారట. ఏమండి? ఆత్మీయత లేని వారు శరీరానుసారులుగా జీవిస్తారట. దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనము శరీరానుసారులుగా ఉండకూడదు. మన బ్రతుకులో ఆత్మీయత ఉండాలి. బైబిల్ చెప్తుంది, నీ భక్తి నిన్ను రక్షిస్తుంది అంటుంది. నువ్వు భక్తి కలిగి ఉంటే నీ భక్తి ఏం చేస్తుంది? నిన్ను రక్షిస్తుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు అనుకో, నీ విశ్వాసము ద్వారా నీ జీవితంలో దేవుడు కార్యాలు, అద్భుతాలు చేస్తాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు అనుకో, నీ నిరీక్షణ నిన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వదు. ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగిన వారు దేవుని చూస్తారట. పరిశుద్ధత లేకుండా ఎవడునో దేవుని చూడడు అని వాక్యంలో రాయబడ్డది. పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేం. పరిశుద్ధత ఉంటేనే దేవుని చూడగలం. ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మరి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన పిల్లలంగా మనం కూడా ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండు. లేదు లేదు, నేను అపరిశుద్ధంగా ఉంటాను, నేను మురుగుతో నింపబడి ఉంటాను, నేను లోకానుసారంగా నడుస్తాను, లోకానుసారంగా ఆలోచన చేస్తాను, లోకానుసారంగా బ్రతుకుతాను అంటే ఎలా? అందుకే దేవుని పిల్లల మధ్య ఉండవలసింది ఏంటి అని అంటే ఆత్మీయత అనే బలిపీఠం ఉండాలి. ఆత్మీయత. నువ్వెంత ఆత్మీయంగా ఉంటావో అంతగా నిన్ను దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, తన భక్తులను దేవుడు ఎన్నడూను విడిచిపెట్టడు అంటుంది. ఏమేమి చెప్పండి? భక్తులనట దేవుడు ఎన్నడూను విడిచిపెట్టడు. నువ్వు భక్తిగా ఉంటే దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. నీవు భక్తిహీనముగా మారితే దేవుడు నీ ప్రక్కన నిలవబడడు. అనుమానమే లేదు. నువ్వు భక్తి కలిగి ఉంటావా, దేవుని ప్రక్క ఉంటా, నీ చేపట్టుకుని నడిపిస్తాడు. నిన్ను విడవను ఎడబాయునని చెప్పిన వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. నీ ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకనే పిల్లల వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా తన భక్తులను విడవడు, ఎన్నటెన్నటికి మర్చిపోడట, విడిచిపెట్టట. పిల్లలారా, మన జీవితాలు మనము అలాంటి శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయంగా ఉండాలి. మనం ఆత్మీయ పలకరింపు, ఆత్మీయ దర్శనం, ఆత్మీయ ఆలోచనలు. ఎంతసేపు నీవు ఒక దైవ సంబంధమైన వ్యక్తివిగా కనబడాలి, అంతేగాని లోకానుసారమైన వ్యక్తివిగా కనబడకూడదు. దేవుని పిల్లలు లోకానికి వేరుగా ఉండాలి. లోకంలోనే ఉండాలి, కానీ ఎలా ఉండాలి? లోకానికి వేరుగా ఉండాలి. లోకం తీరొకటి, నీ తీరు ఇంకొకటి. లోకం తీరొకటి, నీ తీరు ఇంకొకటి. పోయిన వారం మొర్దెకై గురించి చెప్పాను. హామాను అనే వ్యక్తి రాజు చేత హెచ్చించబడ్డాడు. అందరూ హామానుకు వంగి నమస్కారం పెడుతున్నారు. అయ్యా నమస్కారం అండి, అయ్యగా నమస్కారం అని వంగి నమస్కారం పెడుతున్నారు. కానీ మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండెను అని రాయబడ్డది. మొర్దెకై ఏమన్నాడు? వంగకయు
నమస్కారం చేయకయూ ఉన్నాడట. పక్కన అడిగాట, ఏమయ్యా ఎందుకు నువ్వు నమస్కారం పెడతలేదు అని అంటే మొర్దెకై చెప్పిన సమాధానం ఎంత అద్భుతం అండి. నేను నా దేవునికి తప్ప ఇంకా ఎవ్వరికి నేను నమస్కారము చెయ్యను. చెప్పండి గట్టిగా, ఎవరికి? నా దేవునికి తప్ప. అదండి, అదే. అందుకే హామాను అనే వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. రాజు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలీలను గురించి, యూదులను గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. ఏమన్నా తెలుసా? అయ్యా రాజుగారు, మన రాజ్యములో ఒక జాతి ఉన్నది, ఒక జాతి ఉంది. వాళ్ళు వాళ్ళ సకల పనులు మన పద్ధతులకు వ్యతిరేకముగా ఉన్నవి అంటాడు, లేదా ప్రత్యేకముగా ఉన్నవి అని అంటాడు. వాళ్ళ పద్ధతులన్నీ ఎలా ఉన్నాయి? ప్రత్యేకంగా ఉన్నాయి. మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అవునండి, లోకము పద్ధతి వేరు, క్రైస్తవ పద్ధతి వేరు. ఈరోజున విచారించవలసిన విషయం ఏంటంటే లోక పద్ధతిని తీసుకొచ్చి మన కుటుంబాలు కలిపేసుకుంటున్నాం. కుటుంబాలు ఏం చేస్తున్నాం? కలిపేస్తున్నాం. ఇసుకలో సిమెంట్ కలిపినట్టు, ఏమండి పాల్లో నీళ్లు కలిపినట్టు ఏం చేస్తున్నాం మనం? ఇసుకలో సిమెంట్ కలిపి కొన్ని నీళ్ళు పోసామకి ఏమైపోద్ది కదా? గట్టిపడిపోద్ది ఇంకది, గట్టిపడిపోద్ది ఇంకది. మళ్ళీ దాన్ని పగలగొట్టాలంటే సుత్తులు కావాలి, గుణపాలు కావాలి, కానీ పనిచేది ఇంకది. పగలగొట్టిన తర్వాత ఇంకెందుకు పనిచేది? అవునా? ఈరోజు ఏం చేస్తున్నామంటే లోకం యొక్క పద్ధతులన్నీ మన ఇంట్లో తెచ్చేసుకుంటున్నాం, మనం కలిపేసుకుంటున్నాం. అందుకే మన జీవితం ఏమైపోతుంది తెలుసా? ఏమండి, ఓ 2-3 రకాలు కలిపి మిక్సీ ఆడేస్తాం, మనకి ఏమైపోద్ది? అంత పేస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు క్రైస్తవ పద్ధతులు, లోక పద్ధతులు రెండు కలిపి మిక్స్ అయిపోతున్నాయి. మిక్స్ అయిపోయి మనము ఇటు పూర్తిగా యేసు ప్రభులోను ఉండలేకపోతున్నాము, అటు పూర్తిగా లోకంలోనూ ఉండలేకపోతున్నాము. పిల్లలారా, ఈరోజు ప్రభు చెప్పే మాట ఏమిటంటే నీ జీవితంలో ఆత్మీయత కనబడాలి. ఏం కనబడాలి? ఆత్మీయత కనబడాలి. నువ్వు లోకానుసారంగా ఉండొద్దు, లోకానుసారంగా ఆలోచించొద్దు, లోకానుసారంగా తలంచొద్దు, లోకానుసారంగా మాట్లాడొద్దు, లోకానుసారంగా నడవద్దు, లోకానుసారంగా ప్రవర్తించొద్దు. నువ్వు ఎంతసేపు కూడా దైవ సంబంధమైన వ్యక్తివి, దైవ సంబంధమైన ఆలోచనలు కలిగి, దైవ సంబంధమైన మాటలు కలిగి, దైవ సంబంధమైన స్పర్శ కలిగి, దైవ సంబంధమైన బ్రతుకును కలిగి ఈ భూమి మీద మనము జీవించాలి. అది మనకి ఆశీర్వాదం. దేవుని పిల్లలారా, మన కుటుంబాల్లో రక్షణ బలిపీఠములను కట్టుకోవాలి. ఏ బలిపీఠము? రక్షణ బలిపీఠం కట్టుకోవాలి. రక్షణ ఎంత గొప్పదో తెలుసా? ఏమండి, రక్షణ ఎంత గొప్పదో తెలుసా? ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆటో ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం, ట్రైన్ ఎక్కుతాం, విమానం ఎక్కుతాం కదండి. రకరకాల ప్రయాణ సాధనలు, బండి మీద వెళ్తాం, రకరకాల ప్రయాణ సాధనాలు ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ వెళ్ళాలనుకోండి, ఎక్కడి నుంచి పిఠాపురం ఒక ఆటో ఎక్కాలి, బస్సు ఎక్కాలి, అక్కడి నుంచి ఇంకొక ఆటో, ఇంకో బస్సు ఎక్కాలి. అది కూడా ఎక్కడో చోట దించేస్తుంది. అక్కడి నుంచి మళ్ళా నడిచన వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఎక్కాలి. ఈ లోకంలో ఏ ప్రయాణ సాధనం కూడా మనల్ని గమ్యం వరకు చేర్చదు, గమ్యం వరకు చేర్చదు. వాళ్ళు బండి వేసుకెళ్ళాం అనుకుందాం, బండి కూడా నేను ఎక్కడ చేరుతుంది? ఇంటి వరకే చేరుతుంది. ఇంటి లోపలికి తీసుకెళ్తుంది కదా బండి, నిన్ను తీసుకెళ్తుందా? ఇంటి వరకు తీసుకెళ్తుంది. ఇంటి బయట, గేటు బయట స్టాండ్ వేసి ఆ తర్వాత లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ రక్షణ ఎంత గొప్పదో తెలుసా? ఈ లోకములో నుంచి నిన్ను పరలోకములోనికి తీసుకువెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకంలోనికి తీసుకెళ్తుంది. పరలోకం దగ్గరికి కాదు, పరలోకం లోపలికి నేను తీసుకువెళ్ళేది ఎవరు? రక్షణ ఒకటి. అందుకే పిల్లలారా, మన కుటుంబాల్లో ఏ బలిపీఠం ఉండాలి? రక్షణ బలిపీఠం ఉండాలి. మన కుటుంబం అంతా రక్షణ పొందాలి. భర్త, భార్య,
కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇదంతా నీ కుటుంబం. నీ కుటుంబం అంతా రక్షణతో నింపబడాలి. ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నువ్వు ప్రయాసపడాలి. నీ కుటుంబ రక్షణ కొరకైన బాధ్యత, భారమును నీవు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఏం కట్టుకోవాలనంటే, ఈరోజు దేవుని బిడ్డలారా, ఉన్నతమైన బిల్డింగులు కాదని కావాల్సింది, గొప్ప గొప్ప బిల్డింగులు కాదు కావాల్సింది. ఏమని మనం కట్టుకోవాల్సింది ఏంటంటే బలిపీఠం కట్టుకోవాలి. బలిపీఠపు అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అప్పుడండి మనం దేవునికి ఇష్టమైన పిల్లలమవుతాం. యెరొబోము ఏం చేశాడట? ఉన్నత స్థలములో కట్టించాడు. ఆ చేసినటువంటి పని పాపమునకు కట్టవలసింది మానేశాడు. అవసరం లేనిది కట్టడం మొదలెట్టాడు. ఈరోజు దేవుడు కట్టడాల వలన సంతోషించడు. కట్టడాల వలన దేవుడు సంతోషించడు. పూర్వపు దినాల్లో అట ప్రజలందరూ కలిసి ఒక ఆలోచన చేశారట. మనము చెదిరిపోకుండా ఉండు నిమిత్తము మనమందరము కలిసి ఒక ఎత్తైన గోపురము కట్టుకుందాము రండి అని అనుకున్నారట. దానినే బాబేలు గోపురము అన్నారు. ప్రజలు కట్టడం మొదలెట్టారు, పని ప్రారంభించారు. అంతస్తు మీద అంతస్తు, అంతస్తు మీద అంతస్తు, అంతస్తు మీద అంతస్తు కడతా ఉన్నారు. ఒక రోజునట దేవుడు మనుషులు కట్టి ఆ గోపురాన్ని చూడటానికి వచ్చాడట. చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ గోపురం కట్టే వారి భాషను, అప్పటిదాకా ఒకటే భాష, లోకంలో ఒకటే భాష. అప్పటిదాకా దేవుడు ఏం చేశారంటే వారి భాషను తారుమారు చేసేసాడు. అక్కడి నుంచి ఒకే భాష రకరకాల భాషలుగా విడిపోయింది. ఈరోజు మనం మాట్లాడే భాషలన్నీ అక్కడి నుంచి పుట్టుకొచ్చినవి. దేవుని పిల్లలారా, ఏమైంది ఇప్పుడు? ఆ రోజున వారు ప్రారంభించినటువంటి ఆ కట్టడం, ఆ గోపురము అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకో తెలుసా? దేవునికి కావాల్సింది ఈ లోకంలో గోపురాలు కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాదు. ఎందుకనంటే ప్రభు చెప్పారు, లోకము తన ఆశలు ఒక రోజున గతించిపోవును. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఏమవుతుంది? గతించిపోతుంది. దేవుని పిల్లలారా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏదో ఒక రోజు కట్టిన ఆ కట్టడము శిథిలమైపోతుంది. మరి ఏం చేయాలి? వాక్యం అంటుంది, ఎన్నటికి శిథిలము కాని ఒక గోపురము, ఒక గృహము, ఒక అద్భుతమైన కట్టడము దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. ఇప్పుడు మనం చేయవలసింది ఇక్కడ ఒక సుందరమైన ఇల్లు కట్టుకోవడం కాదు మనం చేయవలసింది. ఇక్కడ మనం ఒక అద్భుతమైన కట్టడం కాదు మనకు కావాల్సింది. మనం కట్టుకోవాల్సింది ఏంటంటే పరలోకపు గోపురాన్ని కట్టుకోవాలి, పరలోకపు గృహాన్ని కట్టుకోవాలి, పరలోకపు సౌధము కట్టుకోవాలి, పరలోకపు ఇల్లు కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలండి? పరలోకపు ఇల్లు కట్టుకోవాలి. ప్రభు అంటారు, మన పౌరసత్వము పరలోకంలో ఉంది అంటాడు. మన పౌరసత్వం ఎక్కడుందట? పరలోకంలో ఉంది. ఏమండి? మన పౌరసత్వం పరలోకంలో ఉంది. వాస్తవానికి ఈ లోకపరంగా మనం భారతదేశానికి చెందిన వాళ్ళం కదా. ఈ లోకపరంగా మనం భారతదేశానికి చెందిన వాళ్ళం. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలనుకోండి, నాకు ఒక వీసా, పాస్పోర్టు ఉండాలి. ఫస్ట్ పాస్పోర్ట్ చేయించుకోవాలి, తర్వాత వీసా టికెట్ తీసుకొనుకోవాలి. దాని మీద ఎంత వ్యాలిడిటీ అని చెప్పని ఉంటుంది, ఇన్ని రోజులు టైం అని చెప్పని ఉంటుంది. అప్పుడు నేను అమెరికాలో అడుగు పెట్టగలను. ఎన్ని రోజులు ఉంటాను అక్కడ? అమెరికాలో అడుగు పెట్టినంత మాత్రాన అమెరికా నా సొంత దేశం అయిపోదు. నా సొంత
దేశం అయిపోదు. నేను అక్కడికి వెళ్ళి అడుగు పెట్టినంత మాత్రాన అది నా సొంత ఊరైపోదు, అది నా అడ్రస్గా మారిపోతుంది. కొంతకాలం కొన్ని దినాలు నేను అక్కడ ఉండగలను. ఆ పాస్పోర్ట్ మీద వేయబడిన వ్యాలిడిటీ డేట్ అయిపోయింది అనుకోండి, ఒక్క క్షణము ఒక్క నిమిషం కూడా నన్ను ఆ ప్రాంతంలో ఉండనివ్వరు. ఒకవేళ ఎవడైనా కళ్ళు కప్పి నేను ఉన్నా అది అక్రమ వలస అంటారు. అంటే దొంగ చోటున ఉంటున్నాడని చెప్పని నా మీద కేసు బనాయించి నన్ను తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు. అది నా స్థలము కాదు. నా స్థలం ఏంటి అంటే ఈ లోకపరంగా భారతదేశం. సో నేను అమెరికా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఎక్కడ రావాలి? తిరిగి భారతదేశం రావాల్సిందే. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది, మనం అక్కడికి చెందిన వాళ్ళం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళము. అందుకని పిల్లలారా, మనం ఎప్పటికైనా ఆ పరలోకమునకు చేరవలసిన వారు, వెళ్ళవలసిన వారు. దేవుని మహిమ చెప్పండి. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కొద్ది కాలం ఉండడానికి వచ్చాం. అందుకే మీకా గ్రంథంలో అంటాడు కదా, ఈ లోకము మీకు నివాస స్థలం కాదు, శాశ్వతం కాదు అంటాడు. ఈ లోకం మీకు శాశ్వతం కాదు, నివాస స్థలం కాదు. కొంతకాలం ఉండడానికి వచ్చాం, ఇక్కడికి కొంతకాలం ఉండడానికి వచ్చావు, ఉంటా తర్వాత వెళ్ళిపోతావు, రమ్మని పిలుస్తాడు, వెళ్ళిపోతాం. అందుకే మనం కట్టుకోవాల్సింది ఈ లోకంలో ఒక అద్భుతమైన కట్టడం కాదు. మనం కట్టుకోవాల్సింది ఏంటంటే పరలోకపు గృహాన్ని కట్టుకోవాలి, పరలోకపు దారిని ఏర్పరచుకోవాలి, పరలోకపు జీవితాన్ని కట్టుకోవాలి, పరలోకపు గొప్పతనాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అది మనకి ఆశీర్వాదం. యెరొబెయామట ఉన్నత స్థలాలు కట్టాడట, అది అతనికి ఏమయ్యింది? పాపమునకు కారణమయ్యింది. తర్వాత 31వ వచనంలో ఇంకో మాట ఏమన్నాడంటే, లేవీయులు కాని సాధారణమైన వారిని యాజకులుగా నియమించెను అని రాయబడ్డది. యెరొబెయాము చేసిన ఇంకొక పని ఏమిటంటే, లేవీయులు కాని సాధారణమైన వారిని యాజకులుగా నియమించాడు. యాజకుడు అంటే పాస్టర్ గారు, సేవకుడు. అక్కడ ఉన్నత స్థలం కట్టాక అందులో సేవ చేయడానికి యెరొబెయాము ఏం చేస్తాడట? లేవీయులు కాని వారిని, రెండవది సాధారణమైన వారిని యాజకులుగా నియమించాడు. వాక్యం చెప్పే మాట ఏమిటంటే, దినవృత్తాంతము 2వ గ్రంథము 26వ అధ్యాయం 18వ వచనం. 26:18. వారు ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసినావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగ చేయదు. ఒకరోజున రాజు అయిన ఉజ్జియా బలిపీఠం ఎక్కి ధూపం వేస్తున్నాడట. అప్పుడు కొంతమంది యాజకులు అక్కడికి వెళ్ళారు, రాజుగారికి విరోధముగా వ్యతిరేకంగా గొంతెత్తారు. ఏమని? రాజు అయిన ఉజ్జియా ఒక మాట విను, ధూపము వేయుట నీ పని కాదు, యాజకుడిగా పని చేయుట నీ పని కాదు. దాని కొరకు దేవుడు లేవి గోత్రమును ఎన్నుకున్నాడు. లేవీయులను దేవుడు ప్రతిష్ఠించాడు. అహరోను కుటుంబాన్ని దేవుడు యాజకులుగా ప్రతిష్ఠించాడు. ఇప్పుడు యాజక పని ఎవరు చేయాలంటే, ఎవరైతే దేవుని చేత ప్రతిష్ఠించబడ్డారో, ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడ్డారో, ఎవరైతే దేవుని చేత ప్రత్యేకించబడ్డారో వారు మాత్రమే యాజక పని చెయ్యాలి.
అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. ఈ రోజులో చాలా మంది ఏం చేస్తున్నారని అంటే, దేవుని చేత ప్రతిష్ఠించబడకుండానే, దేవుని చేత అభిషేకించబడకుండానే, దేవుని చేత ఏర్పరచబడకుండానే, దేవుని దగ్గర ఏ విధమైనటువంటి సమర్పణ లేకుండానే ఈ రోజుల్లో చాలా మంది మేము పాస్టర్గాలం, మేము సేవకులమో అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. దేవుని పిల్లలారా, యెరోబాము ఏం చేస్తాడు అనంటే, లేవీయులు కాని వారిని యాజకులుగా ప్రతిష్ఠించాడు, నియమించాడట. లేవీయులు కాని వారు, యాజకుడు ఎవరై ఉండాలి? లేవీయుడై ఉండాలి. యాజకుడు ఎవరై ఉండాలి? లేవీయుడై ఉండాలి. లేవీయుడు అంటే అర్థం ఏంటి? దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత ప్రత్యేకించబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు. అది లేవీయుడు అనంటే. ఎవరైతే దేవుని చేత ప్రతిష్ఠించబడతారో, ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడతారో, ఎవరైతే దేవుని చేత ప్రత్యేకించబడతారో, ఎవరైతే దేవుని చేత దేవుని పని కొరకు కేటాయించబడతారో వారు 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 మాత్రమే దేవుని సేవకులుగా పనిచేస్తే ఆ పని, ఆ సేవను దేవుడు బహుగా దీవిస్తాడు. అందుకే దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. విశ్వాసులు ఏం చేయాలి? సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీవు కూడా దేవుని సేవలో వాడబడాలి అని అనుకుంటే, దేవుని చేత నీవు కూడా ఏర్పరచబడాలి, ప్రతిష్ఠించబడాలి. ఏం చేయాలి? ప్రతిష్ఠించబడాలి. అది పద్ధతి, అది పద్ధతి. ఏం చేస్తున్నాడు ఇతను? ఈ రాజు యెరోబాము లేవీయులు కానివారు, అంటే ప్రతిష్ఠత లేనివారు, ప్రత్యేకత లేనివారు, ఏర్పాటు లేనివారు, దేవుని నిర్ణయం లేని వారిని యాజకులుగా పెట్టాడు. రెండవది అక్కడ చెప్తున్నాడు. రెండవ మాట ఏమంటున్నాడంటే, సాధారణమైన వారు అంటాడు. సాధారణమైన వారు అంటే వాళ్ళకి ఏ ప్రత్యేకత లేదు, ఇట్స్ నార్మల్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఏ అసలు ఇంకా చెప్పాలంటే అసలు ఆ సేవా విధానం కూడా వారికి తెలియదు. ఇతని ఆలోచన ఎంతసేపు చెడు ఆలోచనతో నింపబడిపోయాడు కనుక తాను ఏం చేసినా అదే కరెక్ట్ అనుకుంటున్నాడు తప్ప తాను చేస్తుంది దేవునికి వ్యతిరేకముగా అన్న సంగతి అర్థం కావటంలే. పిల్లలారి రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తన సేవ కొరకు కొంతమందిని మాత్రమే సేవకులుగా నియమించాడు. చెప్పండి గట్టిగా. ఈ రోజున నేను సేవకుడిని అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవుని చేత నియమించబడిన వారు కాదు. మరి ఎవరు వారు? ఇదిగో యెరోబాము లాగా సాధారణమైన వారు, ఏ ప్రత్యేకత లేదు, ఏ ఏర్పాటు, ఏ ప్రత్యేకత లేనటువంటి వారు ఏం చేస్తున్నారు? సేవకులుగా తమను తాము ప్రకటించుకుంటూ ఉన్నారు. ప్రభు చెప్పారు, నేను పంపిన ప్రవక్తలు ఉన్నారు, నేను పంపాను అని చెప్పుకుంటున్న ప్రవక్తలు కూడా ఉన్నారు అన్నాడు. వారిని నేను పంపలేదు, కానీ ఏమని చెప్పుకున్నారు? దేవుడు నన్ను పంపించాడని చెప్పుకున్నారు. ఈ లోకంలో సేవకులు కూడా అదే విధంగా ఉన్నారు. దేవుని చేత ప్రతిష్ఠింపబడిన సేవకులు ఉన్నారు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పుకుంటున్న సేవకులు ఉన్నారు. ఈరోజు చెప్పుకుంటున్న వారు దేవుని సేవకులు మాత్రము కాదు. అందుకే వాక్యం అంటుంది, ప్రతి సేవకుని మీరు నమ్మకూడదు అని. ఎవరిని పడితే వాళ్ళను నమ్మకూడదట. ఎవరిని పడితే వాళ్ళని నమ్మామనుకోండి, ఆ తర్వాత మనము ఏమైపోతాం? ఖచ్చితంగా మోసపోతాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు కొంతమందిని తన సేవ కొరకు నియమించాడు. వారు దేవుని సేవ చేస్తుండగా దేవుని పిల్లలు ఏం చేయాలి?
సేవకుని కొరకు, సేవకుని కుటుంబం కొరకు నిత్యము ప్రార్థన చెయ్యాలి. అది ఆశీర్వాదం, అది సంఘ క్రమం, అది దేవుడు నియమించిన బైబిల్ విధానము. మరొక మాట చదువుతాం, మరొక మాట రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 33వ వచనం చదువుతాం. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలు తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఆ విధము బలులు అర్పించుచూ వచ్చెను, బలులు అర్పించుచూ వచ్చెను. ఎక్కడా? అక్కడ అంటాడు కదా, బేతేల్లో తాను చేయించిన బలిపీఠం. బేతేలో బొమ్మను పెట్టాడు, ఓ బొమ్మను పెట్టి అక్కడ బలిపీఠం కట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ బలిపీఠము మీద తాను కట్టించిన, ఆ బొమ్మ దగ్గర తాను కట్టించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ ఉన్నాడట. దేవుడు చెప్పింది ఏంటి? బలులు అర్పణలు దేవాలయములోనికి తీసుకురావాలని దేవుడు చెప్పాడు. బలులు అర్పణలు ఎక్కడ తీసుకురావాలి? దేవాలయంలో తీసుకురావాలి. దేవాలయం ఎక్కడ ఉంది? ఆ దినాల్లో యెరూషలేములో ఉంది కనుక అక్కడికే తీసుకువెళ్ళాలి. యెరొబోము ఏం చేస్తున్నాడు? యెరొబోము యెరూషలేము తీసుకెళ్తా లేదు, తను ఉన్న ప్రాంతంలో ఓ బొమ్మ నిలబెట్టాడు, ఓ బలిపీఠం కట్టాడు, అక్కడే తన బళ్ళు అర్పిస్తూ ఉన్నాడు. బళ్ళు అర్పణలన్నీ అక్కడికే తీసుకురండి అని చెప్తున్నాడు. వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితం, దేవుని చట్టానికి, దేవుని నీతికి, దేవుని నియమాలకు విరుద్ధమైనటువంటి జీవితం. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం చెప్పే మాట మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలంగా మనం అందరూ చేయవలసిన పని అంటే ప్రభు అంటున్నారు, 10వ భాగమంతయు నా మందిరములోనికి తీసుకొని రండి అన్నాడు. ఎక్కడ తీసుకురావాలట? మందిరములోనికి తీసుకురావాలి. మన అర్పణలు మనము దేవుని మందిరములోనికి తీసుకురావాలి. మన అర్పణలు ఈరోజున మనకు బలులు లేవు, మనం బళ్ళు అర్పించవలసిన అవసరం లేదు. మన కొరకు ప్రభు బలైపోయారు. బలులు కొట్టివేయబడ్డాయి, నిషేధించబడ్డాయి, కానీ అర్పణలు నిలిచే ఉన్నవి. దేవుని పిల్లలారా, మన జీవితంలో అర్పణలు మన దేవుని సన్నిధికి తీసుకురావాలి. అర్పణలు 2 రకాలు. ఒకటి దేవుడు మనకిచ్చింది, 2 మనము కలిగి ఉన్నది. దేవుడు మనకిచ్చింది మొదటిది. దేవుడు మనకిచ్చింది అన్న దాంట్లో 4 విషయాలు ఉంటాయి. 1 కానుక, 2 దశమ భాగము, 3 మ్రొక్కుబడి కానుక, 4 కృతజ్ఞత కానుక. ఇవన్నీ కలిపితే అర్పణలు. ప్రభు అంటారు, నా సన్నిధిని ఎవడునో వట్టి చేతులతో కనబడకూడదు అంటారు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ చేతుల్లో కానుక ఉండాలి. ఎంత అనంటే అది నీకు దేవునికి సంబంధించినది, నీకు దేవునికి సంబంధించింది. కానీ నీ చేతులు ఏముండాలి? వట్టి చేతులతో మనము దేవుని సన్నిధిలో దేవునికి కనబడకూడదట. అది మనకు ఆశీర్వాదం కాదు. మన నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మన చేతులు ఏముండాలి? యేసు ప్రభు ఒకరోజు చర్చిలో ఉన్నారు, ఆరాధన అంతా అయిపోయింది, అందరూ కానుకలు వేస్తూ ఉంటే ఆ కానుకలు వేసేవారు ఆయన చూస్తూ ఉన్నారట. కానుకలు వేయుచున్న వారిని ఆయన చూచుచున్నాడు. ధర్మేమి చెప్పండి? కానుకల పెట్టెలో కానుకలు వేయుచున్న వారిని ఆయన చూచుచున్నాడు. అంటే మనలందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూచుచున్నాడు. పిల్లలారు గమనించాలి. మొదటిది కానుక. దేవుని మందిరానికి వచ్చు ప్రతి పర్యాయం మన చేతిలో కానుక ఉండాలి. దాన్ని ఆయన కానుకల పెట్టెలో మనం అర్పించాలి. 2 దశమ భాగం. దశమ భాగం అంటే దేవుడు మనకిచ్చిన భూమి సంబంధమైన పంటలో నుండి, భూమి సంబంధమైన పంటలు, ఏ పంట అయినా సరే. 2వది ఫల వృక్షములన్నింటిలో నుండి, చిన్న మొక్క మొదలుకొని పెద్ద మొక్క వరకు ఫల వృక్షములన్నింటిలో నుండి. 3వది మన కష్టార్జితం అంతటిలో నుంచి, కూలి పని చేసిన, వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన, మరి ఏ పని చేసినా ఏం చేయాలంటే మనము వీటన్నిటిలో నుంచి దశమ భాగమును దేవుని సన్నిధిలోనికి
ఆయన బలిపీఠము చెంతకు మనము తీసుకొని రావాలి. ఎక్కడ పడితే అక్కడ దాన్ని మనం అర్పించకూడదు. ఎక్కడ పడితే అక్కడ దాన్ని ముక్కలు ముక్కలుగా మనము చేయకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి మందిరములోనికి మన దశభాగం అంతయు తీసుకొని రావాలి. మనము మన దశభాగమును దేవునికి అర్పించాలి. మూడవది మొక్కుబడి కానుక. మనం చాలాసార్లు దేవుని మొక్కుకుంటూ ఉంటాం. ప్రభా, నాకు ఈ కార్యం చేస్తే నేను ఇది చేస్తాను, నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తానని మొక్కుకుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందనంటే మనం మొక్కుకున్న మొక్కుబడిని మర్చిపోతున్నాం, లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆలస్యం చేస్తున్నాం. మర్చిపోవడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ, ఆలస్యం చేయడం కానీ ఎప్పటికీ మంచిది కాదు. మనం ఏం చేయాలో తెలుసా? నువ్వు మొక్కుకుంటే ప్రభు అంటారు, నీ మొక్కుబడిని త్వరగా చెల్లించుము అంటాడు. నువ్వు మొక్కుకుంటే ఏం చేయాలట? నీ మొక్కుబడి త్వరగా చెల్లించాలి, వెంటనే చెల్లించాలి, ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే పాపమునకు కారణమవుతుంది. నాలుగవది కృతజ్ఞత కానుక. కృతజ్ఞత కానుక అంటే నెలంతా దేవునిని కాపాడు, సంవత్సరం అంతా దేవునిని కాపాడి ఉన్నారు, దేవుని క్షేమం ఇచ్చారు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు క్షేమముతో నింపారు. కనుక మనము ఆ సంవత్సరం అంతటి పట్ల దేవుడు మనకిచ్చిన క్షేమమును బట్టి మనము దేవునికి కృతజ్ఞత చూపించాలి. కృతజ్ఞత చూపించాలి. సంవత్సరం మొత్తం మీద మనకు వచ్చే ప్రత్యేకమైన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మీటింగ్స్. ఆగస్టు నెలలో మనకి ఏమొస్తాయి? మీటింగ్స్. సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తాయి? ఒక్కసారి. అది అయిపోయింది. తర్వాత క్రిస్మస్ వస్తుంది. సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తాం? ఒక్కసారి. జనవరి 1 సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తాం? ఒక్కసారి. పిల్లలారు వినండి, వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇవన్నీ సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ప్రత్యేకమైనటువంటి దినములు, ప్రత్యేకమైన కార్యక్రమాలు. మనం మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అనుకోండి, సంవత్సరంలో ఒక్కసారే పెడతాం మీటింగ్స్, ప్రత్యేకమైన కార్యక్రమాలు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు సంఘ క్రమములో జరుగుతూ ఉన్నప్పుడు దేవుని పిల్లలంగా మనం అందరము కూడా ఆ కార్యక్రమాల విషయంలో దేవుని పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అటువంటి మనం ఏం చేయాలంటే మన గుప్పులు విప్పాలి. దేవుని పని ఘనముగా జరుగుటకు మనము సహకరించాలి. అదండి దేవుని పిల్లలముగా మనం అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉండుట నిజముగా అది మనకెంతో ఆశీర్వాదము. ఇంకొక మాట ఏమిటంటే మనము కలిగి ఉన్నది అంటాడు. మనము కలిగి ఉన్నది ప్రభుకి అర్పించాలి. ఏం కలిగి ఉన్నాం మనము? ఏం కలిగి ఉన్నామో ప్రభు అంటారు, సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుడి అంటాడు. ఈ శరీరము దేవుడు మనకిచ్చారు. ఈ శరీరంలో ప్రతి అవయవము దేవుడు మనకిచ్చారు. ఈ శరీరము బయట కొన్ని అవయవాలు ఉన్నాయి, లోపల మరికొన్ని అవయవాలు ఉన్నాయి. భక్తుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమంటాడు. ఈరోజు దేవునికి ఇచ్చిన శరీరమును నువ్వు ఆయనకి సమర్పించాలి. నీ అవయవములను దేవునికి సమర్పించాలి. భక్తుడు అంటాడు, నా కన్నులతో నేను దేవునికి నిబంధన చేసి ఉంటుంది అంటాడు. యోసేపు అంటాడు, నేను దేవునికి వ్యతిరేకముగా పాపమును ఎలాగూ చేయుదును అంటాడు. దేవుని పిల్లలారా, నీ అవయవములన్నీ కూడా ఏం కావాలి? దేవునికి సమర్పించబడాలి. ఈ భూమి మీద బ్రతికేది కొద్ది కాలమే. ఈ రోజు మన జీవితం ముగిసిపోతుందో మనకు తెలియదు. దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనముండగా నీ తల వెంట్రుక మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవము దేవునికి అది ప్రతిష్ఠింపబడినదిగా ఉండాలి, సమర్పించబడినదిగా ఉండాలి. దేవుని పిల్లలారా, నిన్ను నీవే దేవునికి సమర్పించుకో. ప్రభు అంటారు సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అంటాడు. మన హృదయాన్ని ఏం చేయాలట? ప్రభుకి ఇవ్వాలట. ఎందుకు?
ప్రభుకి ఇచ్చామనుకోండి, మన హృదయం మన ప్రభుకి ఇచ్చామనుకోండి, ఆ హృదయాన్ని శ్రేష్టమైనదిగా మారుస్తాడు. వాక్యం అంటుంది మన హృదయము భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగిందట. హృదయాన్ని ప్రభుకి ఇచ్చామనుకోండి, దేవుడు దాన్ని ఆరోగ్యకరముగా మారుస్తాడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందట. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చామనుకో, ఇప్పుడు ఈ హృదయము నిండా దైవ సంబంధమైన మాటలతో దేవుడు నింపుతాడు. అప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు దైవ సంబంధమైన మాటలు నీ నోటి వెంట వినబడుతూ ఉంటాయి. ప్రభు అంటారు, హృదయములో నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరుస్తుంది అంటాడు. కనుక పిల్లలారా, నీ జీవితాన్ని పవిత్రముగా ఉంచగలడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకొక అద్భుతమైన మాట ఏమిటంటే, సాక్షాత్తు ప్రభువే మీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేమేమి చెప్పండి, మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరగరా? ఆ పిల్లలారా గమనించండి. ఈరోజున మనం కలిగి ఉన్నది, ఈ శరీరం, ఈ అవయవాలు, ఇవన్నీ కూడా ఏమైపోవాలంటే దేవునికి సమర్పించబడిన స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే ఈ అవయవాలన్నీ కూడా పరిశుద్ధముగా ఉంటాయి. ఏ అపవిత్రత మన అవయవములకు అంటదు. ఒకానొక రోజున ప్రభు ఎదుట మనం నిలవబడినప్పుడు ఏమండి, పరిశుద్ధమైన సంఘముగాను, నిర్దోషమైన సంఘముగాను, మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట మనము నిలవబడగలుగుతాము. చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలారా, ముగించే ముందు మీకు మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజున మన జీవితాల్లో మనమే దేవునికి సమర్పించబడిన పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటారు. ఎవరైతే తను తాను దేవునికి సమర్పించుకుంటారో వారి జీవితము ఈ భూమి మీద ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుందండి. అద్భుతమైన జీవితంగా ఉంటుంది. దేవుడు అలాగున మారుస్తారు. ఆ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, దేవుని భద్రత, దేవుని క్షేమము, దేవుని ఆశీర్వాదం, ప్రతిదీ అటువంటి జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటారు. అందుకే దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనల్ని మనమే సమర్పించబడిన స్థితిలోనికి రావాలి. సమర్పణ లేకుండా మన జీవితం భూమి మీద ఎంతకాలం ఉన్నా చివరికి ఆ జీవితము వ్యర్థముగా ముగిసిపోతుంది. ఆ జీవితం వలన ఏ విధమైన ప్రయోజనం మనకు ఎంత మాత్రమును కూడా కలగదు. జ్ఞాపకం చేస్తుందాం, మళ్ళీ మనం ప్రభుకు ప్రతిష్ఠించుకుందాం, సమర్పించుకుందాం. దేవుని పిల్లలారా, మన అవయవములతో దేవునికి ఒక నిబంధన చేస్తుందాం. దేవుడు మనలో నివసించడానికి, మనలో ఒక శ్రేష్టమైన అనుకూలతను మనం ఏర్పరచుకుందాం. దేవుడి కృప మనకు అందరికీ అనుగ్రహించిన గాక. ఈ సమయంలో కార్యక్రమం ముందుకు వెళ్దాం అని కట్టేశారండి. ఓకే, కార్యక్రమం మనము ముందుకు కొనసాగుదాం. అయితే దానికి ముందు మన మధ్యన దేవుని సేవకులు వచ్చారు. మన గ్రామంలో దేవుని పరిచయం చేయించిన దేవుని సేవకులు రెవరెండ్ డిఎన్ రావు గారు మన మధ్యన ఉన్నారు. వారు మనతో ఒక విషయం మనతో మాట్లాడడానికి వచ్చారు. కనుక ఈ సమయాన్ని నేను దైవజనులకు ఇస్తున్నాను. దేవునికి మహిమ కలిగిందాక సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకంగా దేవుని అనౌన్స్మెంట్ కూడా కనబడుతుందని అనుకుంటున్నాను. ఉద్యోగ రక్షణ సువార్త సభలు ఈ నెల 8, 9, 10 మంగళవారం నాడు, బుధవారం నాడు, గురువారం నాడు 3 దినాలు మేము సభలు ఏర్పాటు చేసాం. 10వ తారీఖున చర్చి యానివర్సరీ 25 సంవత్సరాలు
సెలవు జూబ్లీ ఏర్పాటు చేసాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తాం. 3 దినాలు తప్పకుండా మీరు అందరూ రావాలా. దేవుని కార్యక్రమాల్లో